జై శ్రీరామ్. ఒక విషయం మీద క్లారిటీ ఇవ్వాలా నేను. అయితే ఆల్రెడీ ఈ విషయం మీద నేను గతంలో క్లారిటీ ఇచ్చాను. అయితే అది ఎక్కువ మందికి చేరలేదు. గిల్ల 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 గింజుకుపోతున్నారు ఎవరు? ఈ క్రైస్తవ మత మార్పిడి మాఫియా. ఎందుకంటారా? ఇప్పుడు యాక్చువల్గా మన సనాతన హైందూ ధర్మం గురించి అనేక రూపాల్లో, అనేక రకాలుగా, అనేక విధాలుగా వారి స్టైల్లో హిందూ సంస్థలు అవ్వచ్చు, సంస్థలు కాని వారు కూడా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసి మన ధర్మాన్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా సంస్థలకు సంబంధం లేనోళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ పాస్టర్లో మన సనాతన హిందూ ధర్మం మీద, ఏదైతే మన హిందూ దేవుళ్ళ మీద, హిందువుల మీద మాట్లాడిన పిచ్చి పిచ్చి మాటలకి అన్నిటికి కూడా చాలామంది సోషల్ మీడియాలో కౌంటర్లు ఇస్తున్నారు. నేను కూడా కొంతమంది పాస్టర్లకి కౌంటర్లు ఇచ్చాను. నేను గిరిజన ప్రాంతాలకు వెళ్ళి గిరిజనులకి, ఎందుకంటే అక్కడ గిరిజనులకి మనకిలాగా సోషల్ మీడియాలో ఎక్కువగా రీచ్ అయిపోయి వాళ్ళకి మన ధర్మం గురించి అంత అవగాహన ఉండదు. మనకి ఇక్కడ అంత డెవలప్ అయినందుకు అక్కడ ఇంకా డెవలప్ అయ్యలేదు. అక్కడ జనాల్లోకి వెళ్ళి నేనేం చేస్తున్నానంటే ఈ పాస్టర్లు చేసే మోసాలు, ఈ బైబిల్లో ఉన్న విషయాలు, అయితే ఈ బైబిల్లో ఉన్న బూతుల గురించి, ఈ బైబిల్లో ఉన్న దుర్మార్గాల గురించి అన్నీ కూడా ఈ గిరిజన ప్రాంతాలకు వెళ్ళి గ్రామానికి వెళ్ళి నేను ల్యాప్టాప్ పట్టుకుని ఈ పాస్టర్లు చేసే మోసాలు, దుర్మార్గాలు అన్నీ కూడా నేను కళ్ళకు కట్టినట్టు చెబుతున్నాను. ఇది తట్టుకోలేకపోతున్నారు, గిలగిల గిల గింజుకుపోతున్నారు. ఇది నా ఎఫెక్ట్ చాలా గట్టిగా పడ్డది. అయితే గతంలో కూడా అయితే నేను చేసే వీడియోలకి, కార్యక్రమాల కింద ఫోన్పేలు ఎందుకు పెడుతున్నావు నువ్వు, వీడు ఆన్లైన్ బెగ్గర్ అని, తర్వాత నీకు డబ్బులు లేకుండా చేయలేవా, ఇలాగా కామెంట్లు పెడుతున్నారు. ఎందుకు? ఇవి చూసి మన హిందువులు ఏమైనా అనుకుంటారు, కామెంట్లు చూసి ఓకే వీడు ఏమైనా డబ్బుల గురించి చేస్తున్నాడా ఏంటి అని అనుకుని మన వాళ్ళు, మన హిందువులకి ఏంటంటే అవగాహన తెలియక అది తప్పుగా అనుకునే అవకాశం ఉంది. మనం ఆర్థికంగా ఎప్పుడైతే మనం ముందుకు వెళ్ళామో ఇంకా మరింత ముందుకి మన ధర్మాన్ని కాపాడి ఈ క్రైస్తవ మత మాఫియాని మనం అడ్డుకుంటున్నాం. ఇప్పుడు ఎందుకంటే ఈ క్రైస్తవ మాఫియాలకి ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళకుండా కూడా మనం వాళ్ళు చైతన్యం చేసి చాలా కట్టుదిట్టం చేస్తున్నాం. అది తట్టుకోలేకపోతే, భరించలేకపోతున్నారు, ఓర్చుకోలేకపోతున్నారు. వాళ్ళ ఆవేదన, భేద, ఇలా చేసిన మోసాలన్నీ కూడా డైరెక్ట్ చూపించేస్తున్నాం. దానివల్ల ఏంటంటే మనం ఇంకా ముందుకు వెళ్ళిపోతే ఇంకా ఈ ఆపలేము. ఇంక ఈ భయాన్ని అంటే పరిచయం చేస్తాను ఆల్రెడీ. దాదాపుగా నేను ఇప్పుడు ఈ 24 గ్రామాల వరకు కొండల్లోని అడవుల్లోకి చాలా నేనుండే ప్లేస్ నుంచి 100-150 కిలోమీటర్లు దాటి, అంటే అప్ అండ్ డౌన్గా 300 కిలోమీటర్లు దాటి మేము ప్రయాణం చేసి గిరిజన ప్రాంతాలకు వెళ్ళి గిరిజనులకు అందరికీ కూడా మన ధర్మం గురించి ప్రచారం చేస్తూ ఈ క్రైస్తవ మాఫియా గురించి, ఈ బైబిల్ యొక్క ఈ బూతుల గురించి అన్నీ కూడా, ఏంటంటే బైబిల్లో ఉన్న విషయాలే చెప్తున్నాం, లేని విషయాలు ఏమీ చెప్పట్లేదు. ఆల్రెడీ చాలామంది ఇదే విషయాల మీద బైబిల్ మీద మాట్లాడుతుంటే మా గ్రంథాల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని కొంతమంది మాట్లాడతారు. దాని గురించి నేను ప్రత్యేకంగా మళ్ళీ ఒక వీడియో చేస్తాను, ఎందుకు మాట్లాడుతున్నానో, ఎందుకు చెప్తున్నానో. అయితే ఇప్పుడు నేను అనేక గ్రామాలకు వెళ్ళి మనం చైతన్యం చేస్తున్నాం, ఇంటింటికి జెండాలు కడుతున్నాం. మన వాళ్ళందరూ కూడా ఫోన్పేల ద్వారా మనకు సపోర్ట్ చేస్తే వీడు ఇంకా మరింత విస్తృతం అయిపోతారని చెప్పేసి ఒక భయం, ఆందోళన కలిగేసి ఈ విధంగా కామెంట్లు పెడుతున్నారు. అంటే ఆ కామెంట్ల మీద మన వాళ్ళు అపార్థం చేసుకోకుండా ఉండడానికి నేను చెప్పే విషయం ఏంటంటే, ఇప్పుడు మేము ఒక గిరిజన గ్రామం వెళ్తే దాదాపుగా ఏ గ్రామానికి వెళ్ళినా 100 జెండాల వరకు కడుతున్నాం. అంతేకాకుండా 150-100 కిలోమీటర్లు దాటి మేము అప్ అండ్ డౌన్ వెళ్ళిస్తే 250-300 కిలోమీటర్లు వస్తుంది. ఒక్కొక్క రోజు కూడా అక్కడ ఉండిపోతున్నాం. అంటే ఓన్లీ కార్ డీజిల్కే 1000-1500 పైన దాటుతుంది. ఇంకా కనీసం మాకు కూడా తీసుకెళ్ళిన కన్నా సరే తిన్నక పెట్టాలి కదండి, మేము తినకపోయినా మేము అలాగే నోరు కట్టుకుంటున్నాం. ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం. ఇంకా టోల్గేట్లు ఒక గ్రామం వెళ్ళొస్తే దాదాపుగా 5,000 నుండి 10,000 వరకు కూడా అవుతుంది. 4 రోజుల క్రితం గర్వాపసి కార్యక్రమం చేసాం. గర్వాపసి కార్యక్రమం 2 కుటుంబాలు క్రైస్తవ మాఫియా నుంచి బయటపడ్డారు. వాళ్ళకి మళ్ళీ మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా హోమాలు అవి చేయించి, వాళ్ళకి మన సాంప్రదాయం ప్రకారంగా బట్టలు ఇచ్చి ఈ కార్యక్రమం జరిగింది. ఆ వీడియో కూడా నేను రేపు అప్లోడ్ చేస్తాను. అయితే ఇంత ఖర్చు అవుతుంది. ఒక గ్రామం వెళ్ళొస్తే ఇప్పుడు అంత ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఈ క్రైస్తవాన్ని పెంచుకోనాకే ఈ మాఫియాలు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా కొండలు, ఎక్కడెక్కడ ఉన్న కొండలు కూడా ఎక్కి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? ఎందుకంటే వాళ్ళకి మంచిగా
వాళ్ళ ఫారెన్ నుంచి డబ్బులు, అదే ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ ఉండి వాళ్ళు వందల కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లు కూడా ఖర్చు పెడుతున్నారు. లక్షల కోట్లు ఓన్లీ మన దేశంలో మన హిందువుని మత మార్పిడి చేయడానికి మన దేశంలో ఖర్చు పెడుతున్నారు. అటువంటిప్పుడు మన ధర్మాన్ని మనం కాపాడుకోవడానికి మరి మనం వాళ్ళు లక్షలు ఖర్చు పెడుతున్నారు, కోట్లు ఖర్చు పెడుతున్నారు. కనీసం మనం వేలైనా ఖర్చు పెట్టాలి కదా, వేలైనా ఖర్చు పెట్టి మన ధర్మం గురించి మనం తిరగాలి కదా. అందుకని నేను సరే సోషల్ మీడియా అన్నది సగం వరకు చేరుతుంది, ఇంకా మారుమూల ప్రాంతాల్లో గిరిజనుల్లోకి జనాల్లోకి వెళ్ళి కూడా విస్తృతంగా చేయాలన్న నా ఒక ప్రయత్నం. బోల్డ్ రిస్కులు, బోల్డ్ విధాలుగా నేను ఇబ్బందులు పడి రకరకాలుగా ఇబ్బందులు పడి ఎన్నో రకాలుగా కార్యక్రమాలు చేస్తున్నాను. అయితే నన్ను ఏదో రకంగా అడ్డుకోవడానికి వీళ్ళు ఇటువంటి ప్రయత్నం చేస్తున్నారు మాఫియా. ఈ కామెంట్లు పెట్టేదంతా ఈ క్రైస్తవ మత మార్పిడి మాఫియాలు, కొంతమంది గొర్రెలు పెడతారు. ఇది దాన్ని మన హిందువులు అపార్థం చేసుకోకుండా ఉండనాకు. సరే, నా సమయాన్ని వెచ్చించి నా కుటుంబానికి కూడా టైంని ఇవ్వకుండా ఓన్లీ ఇంక రాత్రులు పగలను కొండల తిరిగి నేను ఇంతలా తిరుగుతున్నాను, ప్రాణాలకు తెగించి. అంతేకాక ఓ పక్క నుంచి నేను నా భార్యను చూసుకోవాలా, నా పిల్లల్ని చూసుకోవాలా. నాకు 3 పిల్లలు. కాబట్టి వీళ్ళు ఇటువంటి కామెంట్లు, ఈ మాఫియాలు కామెంట్లు ఎవరో ఏం పట్టించుకోవద్దు. ఓకేనండి. అంటే దీనికి క్లారిటీ ఇవ్వాలనే ఈ విషయం చెప్దామనే నేను ఈరోజు దీని గురించి ప్రత్యేకంగా వీడియో చేయవలసి. కాబట్టి మన హిందూ బంధువులందరూ కూడా నా వీడియోలో ఉన్న కింద పెట్టే కామెంట్లు, బ్యాడ్ కామెంట్లు, ఈ క్రైస్తవ మాఫియా పెట్టే కామెంట్లని ఎవరో కూడా పట్టించుకోకండి. ఎందుకంటే మన హిందూ సంస్థలు ఎదిగితే ఈ మాఫియాలకి అడ్డుగా ఉంటున్నామని వీళ్ళు బాధ తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన హైందవీర్ హిందూ చైతన్య వేదిక ఆర్గనైజేషన్కి అందరూ కూడా సపోర్ట్ చేయండి. మీ వంతుగా సాయి సహకారాలు అందించండి. ఇంకా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం, అయినా సరే మేము మా పోరాటం ఆపం కూడా. ఊపిరి ఉన్నంతకాలం కాదు, ప్రాణం ఉన్నంతకాలం కాదు, మా శరీరంలో ఆఖరి చివరి రక్తం బొట్టు వరకు కూడా మన ధర్మం గురించి పోరాడుతూనే ఉంటాం. ఈ మాఫియా అంతం చూస్తాం, ఈ క్రైస్తవ మత మార్పిడి మాఫియాలు. ఓకేనండి. ప్రతి ఒక్కరు కూడా మన హైందవ వీర్ హిందూ చైతన్య వేదిక ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసి మీరు మరింత బలోపేతం చేయండి.